నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీలత గారు, చీఫ్ క్లినికల్ డైటీషియన్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మనకి అమ్మాయి రజస్వల అయిన తర్వాత ఎవ్రీ మంత్ కూడాను బ్లడ్ ఫ్లో అనేది బయటకు పోతూ ఉంటుంది. ఈ టైంలో మనకి ఏంటి అంటే మంచి పోషకాహారం ఇవ్వాలి. మనకి గవర్నమెంట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి. సర్టెన్ ఇప్పుడు కాలంలో పిల్లల్లో తీసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ముఖ్యంగా డి విటమిన్ డెఫిషియన్సీ, వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకునే పరిస్థితి లేదు. ఓన్లీ మనం ఇచ్చే డైట్ని బట్టే వాళ్ళ ఎముకల బలం అనేది కూడా వాళ్ళ ఆధారపడి ఉంటుంది. త్రూఅవుట్ అమ్మాయిల్లో అయితే ఇంకా ఒక బేబీని అప్పటి నుంచే వాళ్ళు ఒక బేబీకి జన్మనివ్వగలిగే ఒక శరీర దారుఢ్యాన్ని కూడా కలిగి ఉండటానికి ప్రోత్సహిస్తారు. వాళ్ళ బాడీ సహకరిస్తుంది. అలాంటి టైంలో వాళ్ళకి ప్యూబర్టీ తర్వాత, అంటే వాళ్ళకి పీరియడ్స్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అనేది ఇవ్వాలంటారు? సో ప్యూబర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజియోలాజికల్ గ్రూప్. సో ప్యూబర్టీలో ఏంటంటే వాళ్ళకి సడన్గా ఆ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది బాడీలో. బోత్ మెంటల్ కానీ ఫిజికల్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది అనమాట. లాట్ ఆఫ్ హార్మోనల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. బాడీ ఆర్గన్స్ డెవలప్ అవ్వడము, మస్కులేచర్ ఇంక్రీజ్ అవ్వడము, అడిపోసిటీ బాడీలో ఫ్యాట్ పెరగడం అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఆ సైకిల్ రిసీవ్ అయినప్పుడు దే టెండ్ టు లూజ్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్. సో వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ అనేది చాలా బాగా ఉండాలి. ఓకే. సో దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్. సో వాళ్ళకి శుభ్రంగా పొద్దున ఒక గ్లాస్ పాలు ఇవ్వడము. ఓకే, ప్లెయిన్ పాలు అనగానే ఏదో పొడి వేసేసుకోవడము, కాంప్లాన్, బూస్ట్, బోర్న్విటా, వీవా ఇలా కాకుండా ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్లెయిన్ మిల్క్. ఓకే. ఇప్పుడు సమ్ పీపుల్ ప్రిపేర్ ఎట్ హోమ్ ఆల్సో ప్రోటీన్ పౌడర్స్ అని చెప్పి. ఇఫ్ దే యాడ్ దట్, మన ఇంట్లో చేసుకునే పౌడర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే డెఫిషియన్సీ ఉంటే గనక, ఆర్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ విత్ ద హెల్త్ చేసుకోవచ్చు. హెల్దీగా ఉన్న పిల్లలు చాలా చబ్బీగా ఉన్నారు, లావుగా ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఎలాంటివి అవసరం లేదు. ఓకే, సో అలా ఒక గ్లాస్ పాలు తీసుకోవడము, తర్వాత ప్రతిరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏవైనా సరే ఇంట్లో చేసినవి బ్రేక్ఫాస్ట్ తినడం. వాళ్ళు ఎక్కువ శాండ్విచెస్ పైన డిపెండ్ అవ్వడం కానీ, చాకోస్ పైన డిపెండ్ అవ్వడము, తర్వాత స్ప్రెడ్స్ పైన చాకో స్ప్రెడ్ అని ఇలాంటివి ఏవేవో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటి హ్యాబిట్స్ అనేవి ఈ మోడర్న్ టైమ్స్లో ఎక్కువ కల్టివేట్ చేసుకున్న విచ్ ఆర్ వెరీ అన్హెల్దీ. అలా కాకుండా మనం దోశ, పెసరట్టు, ఉత్తప్పం, ఇడ్లీ అట్లా ఏవైనా సరే, పూరి, వడ, మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటెంలో ద వెరీ గుడ్ ఫర్ అవర్ గట్, మన పొట్టకి, మన శరీరానికి చాలా మంచివి. సో అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. అలాగే వాళ్ళు ప్రతిరోజు ఒక పండు తీసుకునేలాగా చూడాలి. సో ఇట్ గివ్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్. వాళ్ళకి ప్రతిరోజు ఆకుకూర ఉండాలి. ఆకుకూర చట్నీ కానీ పొడి కింద చేయొచ్చు మీరు, కరివేపాకు పొడి, మునగాకు పొడి అలా చేయొచ్చు. లేదు వాటిని చట్నీ కానీ, లేదు పుదీనా పేస్ట్ వేసి లస్సీ చేసి ఇవ్వడం కానీ. బికాస్ మనకేంటంటే ఈ అడాలసెంట్లో కొంచెం వాళ్ళు చిరాకుగా ఉంటూ ఉంటారు. ఓకే, దే ఆర్ ఇన్ టు టీన్స్ కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో. సో వాళ్ళకి కొంచెం వాళ్ళు బాగా సంజాయించి దగ్గర తీసుకొని దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డ్రింక్ అండ్ ఈట్, మోడిఫికేషన్స్ చేస్తూ వేరియేషన్స్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళే తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దే హ్యావ్ టు డిసైడ్ దట్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ఈట్ విచ్ ఇస్ హెల్దీ. అలా ఉండాలి. అండ్ ఈ పియర్ గ్రూప్లో ఏంటంటే దే కంపేర్, మై ఫ్రెండ్ ఇస్ బ్రింగింగ్ దట్ ఇన్ బాక్స్, షీఈస్ ఈటింగ్ దట్ ఇన్ స్నాక్ అని. ఆ కంపారిజన్లో దే స్టార్ట్ డిమాండింగ్ ద పేరెంట్స్. అండ్ పిల్లలు అడిగారు కదా అని తల్లిదండ్రులు ఏవైనా నాన్ ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడం ఇలా చేయకూడదు అనమాట. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్, అండ్ స్కూల్స్ ఆల్సో షుడ్ ఎడ్యుకేట్ పేరెంట్స్ దట్ దే షుడ్ నాట్ ఎంకరేజ్ జంక్. ఇవి పంపించాలి, ఇలాంటి ఫుడ్సే తేవాలి స్నాక్స్కి. కొన్ని స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, వాళ్ళు చాలా స్ట్రింజెంట్ పాలసీ. If they get some biscuit packets or chips or anything like that, they will not allow the child to eat. In fact, they will give some healthy snack to that child for that day. So ఇలాంటి పాలసీస్ తీసుకుని రావాలన్నమాట. సో వీళ్ళకి లంచ్ కూడా హెల్దీ లంచ్ ఇవ్వడం. మోస్ట్లీ పిల్లలు ఏం చేస్తారు, బంగాళదుంప 4 రోజులు వారంలో బంగాళదుంప వేయించి డబ్బాలో పెట్టుకొని వస్తారు. అన్నంలో ఉండేది కార్బోహైడ్రేట్, బంగాళదుంపలో ఉండేది కార్బోహైడ్రేట్. ఒక్క విటమిన్ మినరల్ కూడా రాదు. దాని స్కిన్ పైన, పీల్ పైన ఉంటుంది, అది అందరూ లేడీస్ పీల్ చేసేస్తారు, విచ్ ఇస్ గుడ్ ఇన్ పొటాషియం. సో వాళ్ళకి న్యూట్రిషన్ ఎలా వస్తుంది? సో ఎవ్రీ టైమ్ దే వాంట్ టు ఈట్ ఫ్రైస్ చేసినప్పుడు లాట్ ఆఫ్ న్యూట్రియంట్ డిస్ట్రక్షన్ ఉంటుంది. కొంచెం ఆకుకూర పప్పు కానీ, కూరగాయ సాంబార్ కానీ, లేదు ఇటువంటి కూర, పప్పు, పెరుగు ఇలా ఇవ్వడం మంచిది.
సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ప్రిఫర్ చేస్తారు ఏంటంటే డ్రైగా ఉంటే ఫుడ్ లీక్ అవ్వదు, ఓకే డ్రై ఫుడ్ ఐటమ్స్ హ్యాండీ టు ఈట్ అని చెప్పేసి వాళ్ళకు ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఇవ్వడము, పులిహోర ఇవ్వడము, లేకపోతే ఏదో ఒకటి ఎగ్ ఫ్రైడ్ రైస్, టొమాటో రైస్ అలా చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు ప్రిపేర్ అండ్ చైల్డ్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. వాళ్ళు ఏం గొడవ లేకుండా శుభ్రంగా తినేస్తారు కాబట్టి అలా చూస్తారు. బట్ ద డిప్రైవింగ్ ఆఫ్ న్యూట్రిషన్ అని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే స్కూల్ ఒక్క రోజు 2 రోజులు వెళ్ళేది కాదు, వాళ్ళు చాలా ఇయర్స్ వెళ్ళాల్సిన విషయం కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఇక్కడ గ్రహించుకోవాలి. వాళ్ళకి హెల్దీ ఫుడ్స్ చెయ్యాలన్నమాట. ఒక వెజిటేబుల్ పులావ్ పెట్టొచ్చు, నష్టమేమీ లేదు, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మనం ఎక్కువ నూనె వేసి ఏమీ చెయ్యము. సో అందులో క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బఠానీ అన్నీ వస్తాయి. ఇవి ఇంక్లూడ్ ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ వస్తాయి. కావాలంటే కొన్ని చంక్స్ ఆఫ్ పనీర్ వేయొచ్చు, పనీర్ వేస్తే ఇంకా ఇట్స్ అ గుడ్ ప్రోటీన్. దాంతోపాటు ఒక కప్పు రైతా పెట్టొచ్చు. ఇట్ ఈస్ దో డ్రై అండ్ యు ఆర్ గివింగ్ రైతా. అందులో కావాల్సిన ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అన్నీ వస్తాయి. సో సంథింగ్ లైక్ దాట్ మనం అలా చేయడం. ఒక స్టఫ్ పరాటా చేయడం, కానీ గోధుమ పిండి వేసేసి పనీర్, పాలక్ పనీర్ లాగా కర్రీ డ్రైగా చేసి దాన్ని స్టఫ్ చేసి రోటీ లాగా బేల్ చేసి ఇంకో కప్ రైతా ఇవ్వడం. సో ఇలా హెల్దీ రెసిపీస్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు మేతికా తేప్లా ఉంటుంది, మనం మెంతి కూరని చాప్ చేసేసి రకరకాల గరం మసాలా వేస్తాం, పెరుగు, నిమ్మకాయ వేసి దాన్ని రోల్ అవుట్ యాజ్ చపాతీ. సో అందులో కూడా మనకి అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లోనే పిండిలో మనం కొంచెం శనగపిండి వేస్తే యూఆర్ రీప్లేసింగ్ పార్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ విత్ ప్రోటీన్. అలా చేసి దానికి ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం కానీ, పుట్ 1 ఆమ్లెట్ అట్లా చేయడం వల్ల పిల్లలకి దే గెట్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రిషన్. అట్లా హెల్దీ రెసిపీస్ పేరెంట్స్ దట్ కొంచెం వర్కౌట్ చేసుకుంటే. బికాస్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే జంక్ ఫుడ్స్ చాలా బాగా అలవాటు అయిపోయాయి మ్యామ్. ఇప్పుడు వాళ్ళకి రీప్లేస్మెంట్గా ఇప్పుడు మనకి బయటకు వెళ్తే పకోడా, మన ఇంట్లో చేసుకునే పకోడా ఈజ్ క్వైట్ బెటర్ దానికన్నా. ఎందుకంటే ఆయిల్ ఎప్పుడు మారుస్తాడో తెలియదు వాడు, ఆయిల్ మరుగుతూనే ఉంటుంది. సమోసా తీస్తాడు, ఇది వేస్తాడు, ఇది తీస్తాడు, జిలేబీ వేస్తాడు, ఇట్లా ఆయిల్ అంతా మనకి ఒక మళ్ళీ కన్జంప్షన్ పార్ట్ అది ఉండదు అందులో ఆయిల్లో. సో ఇలాంటి టైంలో వాళ్ళకి బయట తినేటట్టు ఉండే ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేయగలిగేవి ఏదైనా ఉంటాయా? ఇప్పుడు సమోసా కానీ లేదంటే పకోడీ కానీ మనం ఇంట్లో దాన్ని ఇంకా బెటర్గా హెల్తీగా ఎలా అయినా చేసుకోవచ్చా? సో మనకి చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి, మనము వాటిని ట్రెడిషనల్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు మీరు పిల్లలకి చూస్తున్నారు కదా, వీళ్ళలో 2000 క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంది ప్యూబర్టీలో, 2000 నుంచి 2400 వరకు గర్ల్స్కి. అలాగే వాళ్ళకి 35 to 45 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే అవసరం ఉంటుంది. మనం ఇంట్లో పిల్లలకి శుభ్రంగా మనం ఒక నువ్వులు పట్టి చేయడం కానీ, లేదు వేరుశనగ కానీ, లేదు జీడిపప్పు కానీ, బాదంతో కానీ బెల్లం పాకంలో వేసిస్తే, లేదు మరమరాలతో, దోస్ కెనాట్ అఫోర్డ్ అంత ఎక్కువగా పలుకులు అఫోర్డ్ చేయడం, మరమరాల్లో పాకం లడ్డులాగా చేసి ఇవ్వడం కానీ, లేదు పుట్నాల పప్పులో మనం పాకం లాగా చేసి ఇలాంటివి హెల్దీ ఇస్తే వాళ్ళకి ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ వస్తాయి. సో ఇలాంటి స్వీట్స్ రెడీగా మనం చేసి పెడితే రోజు రాగానే వాళ్ళకి ఒక గ్లాస్ పాలతో పాటు అలా ఇవ్వడం, లేదు ఒక గ్లాస్ లస్సీ చేసి వాళ్ళకి అది అలా ఒక లడ్డు ఇస్తే ఇట్స్ వెరీ న్యూట్రిషియస్. అలా కాదు వాళ్ళకు ఒకేసారి రోజు స్వీట్ అయిపోతుంది అనుకుంటే యూ కెన్ ప్రిపేర్ సంథింగ్ ఎల్స్. ఒక దాల్ కట్లెట్ చేయడం కానీ, లేకపోతే మన శనగలు, బొబ్బర్లు, అలసందలు వాటిని ఉడికించి వాటిలో కొంచెం ఉల్లిపాయలు, తర్వాత క్యారెట్, ఆనియన్, టొమాటో వేసి దాన్ని కాస్త తిరగమాత వేస్తే చాట్ లాగా చెయ్యొచ్చు. ఒకరోజు మిక్స్ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి దానిపైన కొంచెం పెప్పర్, సాల్ట్ వేసి కొంచెం జీరా పౌడర్ లాగా వేస్తే ఫ్రూట్ చాట్ లాగా అవుతుంది, అలా కూడా తీసుకోవచ్చు. లేదు ఒకరోజు మనము పాలక్ పకోడా వేయడం కానీ, ఒకరోజు శనగపప్పు వడ వేయడము, ఒకరోజు మినపప్పు వడ, లేదు ఒకరోజు ఆనియన్ పకోడా, లేదు ఒకరోజు దహీ వడ. సో ఇవన్నీ కూడా హెల్దీ, న్యూట్రిషియస్. బట్ చైల్డ్ ఈజ్ హెల్దీ, థిన్, యాక్టివ్ ఫిజికల్లీ. లేదు వాళ్ళు ఇక్కడ కార్ ఎక్కడమో, ఆటోనో, బైకో ఎక్కేసి స్కూల్లో దిగడం, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి రావడం, అక్కడ నుంచి ట్యూషన్కి మళ్ళీ కూర్చోవడము, లేదో లాంగ్ అవర్స్ ఆఫ్ స్కూల్స్ ఉండడము, ఇలాంటి పిల్లలకి ఇలాంటి నూనెలో దేవేది అవసరమే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి క్యాలరీలు ఖర్చు లేదు. మన WHO ఏం రికమెండ్ చేస్తారంటే ఎవ్రీ చైల్డ్ షుడ్ హ్యావ్ 120 minutes ఆఫ్ విగరస్ యాక్టివిటీ. 120 minutes 2 గంటలు ఖచ్చితంగా పిల్లలు ఆడుకోవాలి. మనం అందరం కూడా అలాగే ఆడుకున్నాం.
ప్లే గ్రౌండ్స్లో రోజు సాయంత్రము స్కూల్లో కూడా ప్లే అవర్స్ ఉండడము, వి ఆల్ బ్రాటప్ లైక్ దట్. బట్ ఇప్పుడు కాలంలో ఏంటంటే మార్నింగ్ 7-8 o'clock నుంచి రాత్రి 8 వరకు కూడా వాళ్ళు కంటిన్యూస్గా స్టడీ అవర్స్ ఉంటాయి. సో అలాంటి పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి ఇట్లాంటి హై క్యాలరీ ఫుడ్ ఇవ్వకూడదు. యూజువల్గా పిల్లలందరికీ మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, బట్ అన్ని రకాల ఫుడ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. బట్ జంక్ బయట ఏంటంటే అడల్ట్రేషన్ ఎక్కువ ఉండడము, అజినోమోటో యాడ్ చేయడము, రీయూజింగ్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది. అలా చేయడం వలన వాటిలో కార్సినోజన్స్ రావడము, సాచురేటెడ్ బాండ్స్ ఫామ్ అవ్వడం, అన్సాచురేటెడ్ బ్రేక్ అయిపోయి తర్వాత ఎక్కువ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడము, తర్వాత ఒక ఏజీఈ ప్రోడక్ట్స్ అంటారు, గ్లైకోలేటెడ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవ్వడం, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ టు హెల్త్ అనమాట. వాటిలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ యూజ్ చేయడము, చిన్న పిల్లల్లోనే మనము వాళ్ళు ప్యూబర్టీలోనే మనం హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఇవన్నీ చూస్తున్నాం. దీస్ ఆర్ అన్హెల్దీ ఫుడ్స్. ఐ డోంట్ బ్లేమ్ ఎవ్రీ అవుట్లెట్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ లైక్ దట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.